అమ్మ మాట విను, చిన్న మాట చెప్తా. బంగారం, నువ్వైతే ఏలూరు జాతర చూసేసావు. మరి అంగరంగ వైభవంగా ఎంత బాగా జరిగిందో కదా. మరి అందరికీ కూడా షేర్ చేయాలి కదా, మనం చూసింది విన్నది మనం తెలుసుకుంది కూడా. సో అయితే మీకోసమే ఈ వీడియో చేశాను. ఈ జాతర గురించి నాకు తెలిసినప్పుడు అసలు ఏంటి 1 మంతే ఉంటుందేమో అనుకున్నాను. కానీ 100 days అండి ఇది జాతర. అందులోనూ ఏ పండుగ చేసుకోకూడదంట, శుభకార్యాలు లేవు, పుట్టినరోజులు, గృహప్రవేశాల్లో. ఏంటి ఈ జాతరలో ఇన్ని నియమాలు ఉన్నాయి. నేనైతే షాక్ అయినా. అసలు పిండి వంటలు కూడా చేసుకోకూడదంట. ఏదైనా అమ్మవారి నిమిత్తమేనండి. కొత్త బట్టలు కొనుక్కోకూడదు, కట్టుకోకూడదు. ఎండి పసుపు కుంకుమ కూడా ఇంటికి వచ్చిన ఆడపడుచులకి పెట్టకూడదండి. ఏదైనా అమ్మవారి తర్వాతే అండి ఈ జాతరలో. రియల్లీ నేనైతే ఇవన్నీ చూసి చాలా షాక్ అయ్యా. చాలా ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్తో కూడా. లాస్ట్ వరకు ఏం జరిగిద్దా అని. ఫస్ట్ అయితే ఈ జాతర గురించి నాకు పూర్తిగా సమాచారం ఏం తెలియదండి. అందరూ చెప్తుంటే విన్నాను అంతే. లాస్ట్ వరకు ఏం జరిగిద్దో చూద్దామని మీతో కూడా అందుకని లాస్ట్ వరకు అయ్యాక ఈ వీడియో చేశాను. ఈ విశేషాలు ఏంటో మీరు కూడా చూసేయండి నాతో పాటు. 150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జరిపించే శ్రీ శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబుల జాతర ఈ సంవత్సరం చాలా బాగా చేశారండి. అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. దీని గురించి నేను కూడా నాకు తెలిసింది, నేను చూసింది, విన్నది మీకు మా వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఏలూరు తూర్పు వీధి గంగాలమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి. జాతరలో భాగంగా ముందు ముడుపు కట్టడం అనేది జరిగిందండి 31/10/2025లో. పందిరి రాట వేయడం కూడా అదే రోజు జరిగిందండి. ఇవి అమ్మవారి గుర్తులు ప్రతి ఇంటి ముందు పసుపు కుంకుమతో వేసుకుంటారండి. తర్వాత అమ్మవారిని భూమి మీద పాదం మోపడం జరిగింది 23వ తారీఖు 2025 11వ నెల. తర్వాత అమ్మవారి నగర సంచారం జరిగింది 3 రాత్రులు 4 పగలు. వీటిని కపిరి ముగ్గులు అంటారు. అమ్మవారి కథలు చెప్తారు పంబల వారు. ఆ నైట్ చాలా ఆనందంగా సందడిగా చాలా బాగుంటుంది. అమ్మవారిని మేడల్లో కూడా ప్రవేశపెట్టారండి 26వ తారీఖు 11వ నెల 2025న. అమ్మవారికి ప్రతి గురువారం ఆదివారం సద్దుపరాలు చాలా మంది భక్తులు తీసుకొస్తారండి. తర్వాత వినుకొండ అంకమ్మ తల్లిని కూడా మేడల్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత ప్రతి ఒక్క వీధి నుండి 108 బిందెలతో నీళ్ళ సమర్పణ అమ్మవారికి జరిగిందండి ఇవ్వడం. ఇంకా సారి కూడా అండి ఎంతమంది తెచ్చారంటే ప్రతి వీధి నుండి వేల మంది. మేము కూడా సారి ఊరేగింపులో పార్టిసిపేట్ చేసి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నామండి. ఎంత సారి అంటే అసలు అమ్మవారికి చాలా మంది తీసుకొచ్చారండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. తర్వాత నల్లమారమ్మ తల్లిని కూడా తీసుకొచ్చారండి. దర్శించుకోవడానికి చాలా మంది వేల భక్తులు వచ్చారు. అసలు ఫుల్ క్రౌడ్ ఆ రోజు. అమ్మవారికి నైవేద్యం కింద చుట్ట, అగ్గిపెట్టి, రాగి రొట్టెలు, ఇంకా నల్ల గాజులు, నల్ల జాయిటి ముక్క అవి అమ్మవారికి నైవేద్యం కింద అందరూ సమర్పించారండి. అమ్మవారు చాలా పవర్ఫుల్, ఒకరోజు మాత్రమే ఉంచుతారు. అందుకని ఇది కొర్లబండి తయారు చేయడానికి ఊరేగించే చెట్టు అండి, వేప చెట్టు. దాని ద్వారానే మనకి కొర్లబండి తయారు చేయించారు. కొర్లబండిని మేకు కూడా వాడకుండా తయారు చేశారండి. తర్వాత కుంభం పోయడానికి ఉన్నాయండి లైన్. అసలు మామూలుగా లేదు, ఎంతమంది జనమో. అసలు ఆ రోజు మేము తెల్లవారులు పడుకోలేదు. అమ్మవారికి నైవేద్యం కోసం గార్లు, బూర్లు, పరవాన్నం అన్ని రకరకాల పిండి వంటలు అమ్మవారికి నైవేద్యంగా కుంభం పోయడానికి మేము కూడా వెళ్ళాము. దాంట్లో ఎంతమంది జనమో, చాలా టైం పట్టేసింది. ఆ ఫుల్ క్రౌడ్లో వేల మంది భక్తులండి అమ్మవారికి కుంభాన్ని సమర్పించారు. అసలు మాటల్లో చెప్పలేము అది. జాతర చివరి రోజుల్లో బంధుమిత్రులకి, ఫ్రెండ్స్కి, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా భోజనాలు ప్రతి ఇంట్లో కూడా టెంట్లు వేసి కలకల్లాడుతో పెద్ద పండగ అండి జాతర అంటే. అసలు ఎంతమంది వచ్చారో అమ్మవారిని దర్శించుకొని, ఉన్న బంధువులందరూ అమ్మవారిని కూడా దర్శించుకొని ఆ రోజు జాతరని వీక్షించి ఎంతో పుణ్యం చేసుకున్నారనుకోవాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సందడిగా జరిగింది. అదొక పెద్ద పండగ. కొన్ని వేల మంది అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వచ్చారండి. ఏలూరంతా కలకల్లాడిపోయింది జనంతో. పంబల స్వామివారండి, ఈయన దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వచ్చారు. ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కాబట్టి. లాస్ట్లో కొర్ల బండిలో అమ్మవారి స్వరూపంగా పంబల ఆయన్నే లోపల ఉంటారండి, అందరినీ ఆశీర్వదిస్తారు. లాస్ట్ రోజు కొర్ల బండిని ఊరేగించి అంటే అమ్మవారిని సాగనంపే కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఈ కొర్ల బండికి మొత్తం 4 వైపుల పందుల్ని కట్టేస్తారు. అమ్మవారిని సాగనంపేటప్పుడు, ఊరేగించేటప్పుడు ఎంతమంది భక్తులు వచ్చారంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. జాతర అంటే ఇది అలా అన్నట్టుగానే ఉంది నిజంగా. అంతే కదండి, విచిత్ర వేషధారణలో రకరకాల వేషాలతో అందరినీ వచ్చిన జనాలందరినీ అలరించడానికి ఎన్నో రకాల కళాకారులు ఎంతోమంది ఎంత బాగా చేశారంటే 7 సంవత్సరాలకి గుర్తుండిపోయేటట్టు చేశారండి చెప్పాలంటే. మామూలుగా లేదు జాతర అంటే. నేనైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూడడం. నాకు, నా పాపకి, అందరికీ కూడా బంధువులతో కళాకారులు. ఇది ఒక పెద్ద పండగ. ఇంకా నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ వచ్చే 7 సంవత్సరాలు కూడా గుర్తుండిపోయేటట్టు ఉంది. చెప్పుకోవడానికే కాదు, చాలా షాకింగ్ నిజాలు కూడా ఇవన్నీ. పిల్లలకైతే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఈ వేషధారణలు అన్నీ చూసి, కళాకారులను చూసి చాలా బాగా చేశారు. పిల్లలు చాలా సందడి చేశారు ఈ జాతరలో. వాళ్ళకి మరుపురాని ఎక్స్పీరియన్స్, మరుపురాని మెమరీస్ అనుకోవాలి. చాలా మంచి మెమరీస్ అనేవి 7 ఏళ్ళకి గుర్తుండిపోయేటట్టు ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీస్తో, బంధుమిత్రులతో ఈ జాతరని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పాపతో చాలా వరకు ఎంజాయ్ చేశాను నేను కూడా.
ఇది ఏలూరు తూర్పు వీధి కొర్లబండి అమ్మవారిని సాగనంపే జాతరదండి ఇది. ఇంకా దక్షిణం వీధి పవర్పేట, లక్ష్మీవరపేట అవి కూడా మొత్తం కలిసి ఒకే చోట అదే రోజు అంటే జనవరి 26, 2026లోనే జరిగింది అది కూడా. పడమర వీధి తంగెలమూడిలో ఇంకా జాతర అనేది ఇంకా జరగలేదండి. అది చివరి దశకు వచ్చింది. ఫిబ్రవరిలో అవి ఎండ్ అవుతాయి అవి కూడా. ఇది అమ్మవారి సాగనంపుని తర్వాతే కొర్లబండి ఊరి చివర పొలిమేరలో పడేశారండి. అది పంబలవారు తప్ప ఎవరు ముట్టుకోవడానికి లేదు. పంబలవారు చనిపోతారని అందరూ అనుకున్నట్టే నేను షాక్ అయ్యాను, కానీ బతికే ఉన్నారండి. జాతరంతా అయిపోయాక అమ్మవారి ముడుపులో ఉన్న కొబ్బరికాయని తీశారండి బయటికి. అది చాలా ఇన్ని రోజులైనా సరే చాలా చక్కగా చెక్కు చెదరకుండా కుళ్ళిపోకుండా ఉంది. ఇదంతా అమ్మవారి దయ అని అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.